నమస్తే సార్. 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయికి నాకు పరిచయం సార్, ప్రశాంత్కి నాకు. ఆ అబ్బాయి ఏమో ఒప్పుకుంటున్నాడు సార్ నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని. 6 నెలలు కడుపు కూడా తీపిచ్చేశాడు సార్ ఆ అబ్బాయి నాకు. గూడూరు శివ అనే అబ్బాయి కోర్టుకైనా వేస్తే నేను 3 రోజుల్లో తీసుకొస్తాను, ఎంత డబ్బులైనా పెట్టి అని అంటున్నాడు సార్. వాళ్ళ అమ్మ కూడా ఇట్లా ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పోదాము నాన్న అని అంటుంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ 3వ నెల సార్, నాకు న్యాయం చేయండి సార్. ఆ చిన్ను ప్రశాంత్ అనే అబ్బాయిని ఇష్టపడి 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయిని పూర్తిగా నమ్మింది. 6 నెలలు ప్రెగ్నెంట్ కూడా అయింది. నేను ఇంట్లో ఒప్పించి చేసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి ప్రెగ్నెంట్ కడుపు కూడా డబ్బులు ఇచ్చి 40,000 మాత్రం డబ్బులు ఇచ్చి తీపిచ్చేసాడు. దాన్ని సంవత్సరంగా వదిలేసాం. ఈ లోపల వీళ్ళు పట్టుకొని నిశ్చితార్థం చేయించారు అబ్బాయికి. ఆ నిశ్చితార్థం పట్టుకొని మా చెల్లి బయట వేసింది. బయట వేసిన విషయం మేము కనుక్కుంటే నేను చచ్చిపోతానని ఊరేసుకో బాబుంది. ఎందుకమ్మా ఏందని అడిగితే ఇప్పుడు బయట పెట్టింది. ఆ అబ్బాయి కాడికి వస్తే మా అమ్మ చచ్చిపోతా అని అంటుంది. నీతో నేను మాట్లాడితే నీతో నేను ఇచ్చేసి మా అమ్మ చచ్చిపోతానని ఆ అబ్బాయిని బెదిరించాడంట. ఆ అమ్మాయి నేను చచ్చిపోతాను నాకు వద్దని అంటుంది. ఈ లోపల నిశ్చితార్థం చేసుకున్న మరుసటి రోజే అమ్మాయిని బయటికి తీసుకొని బయట కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు 1వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నది. ఇక్కడ ఎవరు న్యాయం చెప్పట్లే మాకు ఈ ఏరియాలో. మాకు న్యాయం కావాలి. వారాలు తిరిగాం, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 3 వారాలు తిరిగాం. అక్కడ వాళ్ళు కూడా ఏది చేయలేకపోయారు. వాళ్ళు కేసు కావాలని అంటున్నారు. మాకు మట కేసు వద్దు, మా బిడ్డ జీవితం కావాలా, లేకుంటే మా బిడ్డ చచ్చిపోద్దంట. ఇప్పుడు ఇంటిని అబ్బాయి పెట్టుకో ఉండాలి. వాళ్ళు పొరుగు కలవాలంటే మేము వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు, మాకు డబ్బు లేదు. అందుకని మాకు ఎవరు న్యాయం చేయట్లే. ఇక్కడ ఎవరు మా ఏరియాలో మా మాదిగోళ్ళ కూడా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. అదే మాకు కావాలి, మాకు న్యాయం కావాలా. ఇది ఎక్కడ దాకైనా పని, మాకు న్యాయం కావాలా. సంవత్సరాల నుంచి ఇష్టపడ్డాడు. 6 నెలల గర్భం తీసుకోండి, పెళ్లి చేసుకుంటామన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ గూడూరు శివ అబ్బాయి వద్దు కేసు కట్టమన్నారు. వాళ్ళిద్దరు పన్నీయటంగా, వాళ్ళిద్దరు ఒకటి కానీయటంగా మాకు వద్దు అని అంటున్నారు. ఇప్పుడు 6 నెలలు గర్భం పోయింది. ఇప్పుడు 2 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయి నేను ఇంటిని తాగి చచ్చిపోతానంటుంది. ఆ అబ్బాయి నా మెడలో తాలిబుట్టు కడితే కట్టమను, లేకుంటే చచ్చిపోతాను. మాకు న్యాయం చేయండి. నేను ఫోటోలు వీడియోలు అన్నీ 3 సంవత్సరాల ముందు అందరికి చూపించి మా ఆయనతో రచ్చబెట్టుకొని కూడా మా ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయి గురించి రచ్చబడి కూడా మేము కొట్లాట కూడా జరిగింది. మా ఇంట్లో కొట్లాట జరిగింది. ఇక్కడ మాదిగళ్ళు అందరికి ఫోటోలు చూపించాను, రికార్డింగులు చూపించాను. ఆ ఫోన్ మా ఆయన అమ్మేసినాడు కాబట్టి ఇప్పుడు దాని ప్రూఫ్ తెలియలేదు. ఉండుంటే నేను ఇప్పుడు